జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఇది శ్రీముఖలింగం అండి. శ్రీకాకుళానికి ఇంకా 2 hours జర్నీ పట్టింది. మేము కూడా శ్రీముఖలింగం నార్మల్గా ఉంటుంది, మామూలు గుడే కదా అనుకుని వెళ్ళిన తర్వాత తెలిసిందండి ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి. పురాతనమైన స్వయంభూ లింగం అండి. ఇక్కడ పంతులు గారు అయితే అక్కడ మనకి మొత్తం గుడి తాలూకా అదే అక్కడ స్థల పురాణం మొత్తం వివరిస్తున్నారు. అదైతే నేను పంతులు గారిని అడిగి వీడియో తీసుకున్నాను. ఇక్కడ పరకాన సేవ అవుతుందండి. అంటే పరకాన సేవ అంటారు అనుకుంటున్నాను, ఉండీలు ఎక్కిస్తారు కదా, అది మనలాంటి అసలు పాల్గొనిస్తారా అండి? మంచి పెద్ద పెద్ద ఎంప్లాయీలు, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీలు వాళ్ళే తీసుకొచ్చి లెక్కించుకుంటారు. కానీ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటే, అమ్మ ధర్మకర్తలో ఎవరు ఉంటారు కదండి, మీరు ఆ సేవలో పాల్గొంటారా అని అడిగారు. అంతకన్నా మహాభాగ్యం అని చెప్పి మేము కూడా కాసేపు ఆ సేవలో పాల్గొని వచ్చామండి. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా అలాగే విద్య బుద్ధి ఎటువంటిదైనా సరే మనసులో మంచి కోరుకోటి తప్పనిసరిగా పూర్వం ఇక్కడ కుమ్మరవాడు ఉండేవాడు. అతని పేరు నాగన్న. అతనికి ధనం ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, సంతానం పుట్టినవాడు. స్వామికి రోజు కూడా మట్టి ప్రమిదలు మట్టి పాత్రలు ఇచ్చి ముట్టుకున్నాడు. పరమేశ్వర, ధనం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, సంతానం ఇచ్చావు, కానీ నాకు సంతానం మాత్రం కలగలేదు. నాకు సంతానం కలిగినట్లయితే మీకు 2 మట్టి పాత్రలు ఇస్తామని ఒప్పుకుంటాడు. పరమేశ్వరుడు అనుగ్రహించి అతనికి 62వ సంవత్సరంలో సంతానం కలుగుతుంది. మగపిల్లాడు జన్మిస్తాడు. ఇక్కడే వంశధార ఉంది. వంశధారకి వెళ్ళి మట్టిని తెచ్చి పంచామృతులు వేసి కాలుతో మద్దం చేయకుండా చేతితో మద్దం చేసి 2 గోళలు తయారు చేస్తారు. 21వ రోజు ఇంటికాడ శుద్ధి చేసుకుంటాడు. చుట్టాలు బంధువులు తాళమేళలతో వైభవం చేస్తాడు. అన్ని ద్వారాలు దాడుతాయి, కానీ గర్భగుడి ద్వారంకి వచ్చేసరికి ద్వారం చిన్నది, గోళం చూస్తే పెద్దది. ఎందుకు? కొడుకు పుట్టి ఆనందంలో పురప్రమాణం మర్చిపోతాడు. పరమేశ్వర, ధనం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, సంతానం ఇచ్చావు, కానీ నేను ఇచ్చే ద్రవ్యాన్ని మాత్రం నువ్వు తీసుకోలేదని చెప్పి ఒక గోళం బలవంతంగా నెడతాడు. మట్టి గోళం కదా భిన్నం అయిపోతుంది. ఉన్నది ఒకే గోళం. 62 సంవత్సరాల ముసలవాన్ని నీ మైతో చేస్తున్నా, నువ్వు ఏ విధంగా సంతానం ఇచ్చావో ఆ విధంగా నేను ఇచ్చే ద్రవ్యాన్ని తీసుకో, లేని ఎలా పిల్లవాడు అవసరం లేదని చెప్పి ఆ గోళాన్ని అక్కడే విచ్చిపెట్టేసి పిల్లవాడిని వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. దాన్ని మూఢభక్తి అంటారు. ఎప్పుడైతే ఇంటికి వెళ్తే సాయంత్రం అయిపోయింది, ఎవరో రాని వల్ల తలుపులు తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు. ఆ పరమేశ్వరుడే అర్ధరాత్రి సమయాన మేఘ గర్జనలు ఎటువంటి శబ్దం వస్తాయో అటువంటి శబ్దం వచ్చి ఆ పరమేశ్వరు అతను భక్తిని మెచ్చి ఇక్కడ ఉన్న గోళాన్ని వెనక భాగానికి చేర్చుకొని శిలారూపంలో చేసుకుంటాడు. తెల్లవారు అచ్చుకుడు వచ్చేసరికి ఇక్కడ ఉన్న గోళం వెనక భాగం ఉంటుంది. పిల్లవాడు చక్కగా ఆడుకుంటున్నాడు. అప్పుడు కుమారనాగని పిలిపించి గోళీని ఆ పిల్లవాడిని తీసేసి గోళీ నిండుగా బియ్యం కొద్ది పంచామృత స్వామికి అభిషేకం చేసి 2000 మందికి అన్నదానం పెడతారు. ఇప్పటికీ సంతానం లేని వాళ్ళు, కళ్యాణం లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా సరే దాన్ని స్థాయికి నమస్కరించుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరిన తర్వాత దాన్ని నిండగా బియ్యం పోసుకుంటారు, ధాన్యం పోసుకుంటారు, పంచదార పోసుకుంటారు. శక్తి ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు అయితే నదికి వెళ్తారు, నీళ్లు తెచ్చి స్వామివారి మీద పోసుకుంటారు. అది గోళంతా స్వామిని చూసారు కదా, స్వయంభూలింగం భారతదేశంలో ఎక్కడా కూడా మొహం అంటూ ఉండదు. కానీ ఇక్కడ మొహంతో పుట్టడానికి కారణం ఏంటంటే పూర్వం ఇదంతా ఒక అరణ్య ప్రదేశం. ఈ అరణ్యం పేరు గోవిందారణ్యం అంటారు. ఈ అరణ్యంలో ఏముండేది? ఎక్కువ వేప చెట్లు. ఆ వేప చెట్టులో ఒక చెట్టు మాత్రం ఋతువుతో సంబంధం లేకుండా 365 రోజులు కూడా నిత్యం పువ్వులు పూస్తుండేది. ఇక్కడ చిత్రసేన మహారాజు ఉండేవాడు. రాజుకి రాజే కానీ ఆస్తుపాస్తులు ఏమీ లేవు. పోయే వాళ్ళకి రాజు. ఆ రాజుకి 2 భార్యలు ఉండేవారు. ఒక భార్య పేరు చిట్టి, ఒక భార్య పేరు చిట్ట. వీళ్ళకి ఆధారం ఏంటి? ఆ చెట్టే ఆధారం. ఆ చెట్టుకి 2 కొమ్మలు ఉండేవి. అయితే ఈ రాజు ఏం చేస్తాడు? 2 భార్యలు కూడా సమానంగా 2 కొమ్మలు పంచిపెట్టి జీవనాధారంగా చేసుకుంది. దానికి పోయేవాడికి మాత్రం శుభ్రత ఉండేది కాదు. యంగశ్రీ మాత్రం రోజు నదికి వెళ్ళి స్నానం ఆచరించుకుని దీప నైవేద్యాలు పెట్టి భక్తి బాంబు నమస్కారం అంటే ఆవిడికి బంగారు పుష్పాలు పడేవి. ఆ పుష్పాలు ఇక్కడ సౌకర్యం ఉండేవాడు. ఆ సౌకర్యం ఇస్తే ఆ సౌకర్యం ఆవిడికి రసవర్గాలు ఇచ్చేవాడు, ఈవిడికి తిండిని ఇచ్చేవాడు. మరి ఇద్దరు ఒకేసారి వెళ్ళడంతో ఒకేసారి దేని సౌకర్యం ఒక చెట్టు ఫలమే తెస్తున్నాం, నాకు ఉపయోగిస్తున్న కారణం ఏంటని సౌకర్యం ఇచ్చినప్పుడు ఆ సౌకర్యం చెప్తాడు. అమ్మ ఆవిడ నిత్యం బంగారు పుష్పాలు తెస్తుంది, మీరు నిత్యం బొమ్మల పుష్పాలు తెస్తున్నాను, ఎవరి తగ్గిన వారికే ఇస్తున్న నాలో లోపం లేదని చెప్పి సౌకర్యం చెప్పేస్తాడు. ఈ విషయం రాజు తెలుస్తుంది. రాజు ఏం చేస్తాడు? చెట్టుని అయితే మార్చలేడు, బొమ్మల్ని అయితే మార్చి చూసినా భక్తి ఎక్కడ ఉంటుందో భావం ఇక్కడే ఉంటుంది. ఆవిడికి యథావిధిగా బంగారు పుష్పాలు, ఈవిడికి మామూలు. ఈ చెట్టు కోసం పుట్టు కోసం రోజు ఇంట్లో కలహాలు. 2 భార్యలు కూడా జుత్తులు పీక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు. రాజు చూస్తాడు, అరే ఈ చెట్టు వల్ల ఎంత మహిమ ఉంది, ఈ చెట్టే కానీ నా ఇంట్లో లేకపోతే కలహాలు ఉండవు అని చెప్పి మళ్ళీ కత్తి తీసి చెట్టు నరికేస్తాడు. పైభాగం పడిపోతుంది, కింద మొదల భాగమే దారు అంటే చక్ర రూపంలో శిలారూపంలో మనకి మొదలెట్టి చూస్తారు. అయితే ఇక్కడ ఉన్నవన్నీ అష్టదిక్పాలు 8 లింగాలు. గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో గ్రామం చుట్టూ ఒక్కొక్క 1 లింగాలు. చోళరాజుల పరిపాలన 2200 సంవత్సరాలు ఆలయ నిర్మాణం. అది సో